హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎక్కడి నుంచి అంటే బీఈఎల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనకి పర్మనెంట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుందండి. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ పర్మనెంట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్తున్నానంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ మనం ఫర్దర్గా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదిగోండి, నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ నుంచి మనకి వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీ అన్నాడు. అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ ఉంది కదా. అండ్ అలానే మీరు అప్లై చేయడానికి ఇదిగోండి క్లిక్ హియర్ టు సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. దానిపై క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇది క్లియర్ కట్ నోటిఫికేషన్ అనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది మనకి ఈ కంపెనీ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది నవరత్న కంపెనీ, ఇండియాస్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నేవల్ సిస్టమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ల్యాండ్ సిస్టమ్స్. ఓకేనా. ఈ రెండు యూనిట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ యూనిట్ నుంచి పర్మనెంట్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ చెప్పాను కదా, రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే టోటల్గా 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటోది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, రెండోది టెక్నీషియన్ సి ఒకటి, మూడోది జూనియర్ అసిస్టెంటు. ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి చూసుకుంటే మీకు 3 years డిప్లొమా ఉండాలండి. ఏ బ్రాంచ్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో మీకు 3 years డిప్లొమా ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేశాడు. అండ్ పే స్కేల్ చూసుకుంటే 24,500 నుంచి 90,000 వరకు మీకు పే స్కేల్ ఉందండి. ఈజీగా మీకు 50,000 పైన శాలరీ ఉంటుంది. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ సి చూసుకుంటే దీనికి మీకు 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఉండాలి. దాంతోపాటు 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. లేదు అనుకుంటే 10th క్లాస్ తర్వాత 3 years నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ ఉండాలంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. టోటల్గా 21 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేశాడు. అండ్ ఇంకొక పొజిషన్ అండి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్. దీన్ని చూసుకుంటే బీకామ్ కానీ బీబీఎం కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చిన ఏ కేటగిరీ పొజిషన్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ టెక్నీషియన్ సికి అలాగే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి పే స్కేల్ చూసుకుంటే 21,500 నుంచి 82,000 అండి. ఇది కూడా మీకు ఈజీగా 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. మంచి అవకాశం ఇది. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ అవి చూసుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మీకు 6 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 6 monthsలో మీకు 24,000 పే చేస్తారు. బెంగళూరులో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత మీకు అక్కడ ఇచ్చిన పే స్కేల్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు ట్రైనింగ్ కూడా మీకు హైదరాబాద్లో ఉంటుంది. పోస్టింగ్ కూడా ఇబ్రహీంపట్నం హైదరాబాద్లోనే మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే ట్రైనింగ్ పోస్టింగ్ రెండు కూడా మీకు హైదరాబాద్లో ఉంటాయి ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏజ్ క్రైటీరియా అండి, మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అన్ని పొజిషన్లకి 28 years ఉండాలన్నమాట.
ఓకే. అండ్ దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ అండ్ దాంతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఇచ్చాడనమాట. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఇచ్చాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే అడిగాడో దానికి మినిమమ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా అడిగాడండి. మినిమమ్ పర్సెంటేజ్ మార్క్స్ ఎంత అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 60% ఉండాలి. ఓకేనా? అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి 50% ఉండాలి. ఏ కేటగిరీ అయినా సరే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మీకు వచ్చే పర్సెంటేజ్ అనేది 60% డెఫినెట్‌గా ఉండాలి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి 50% ఉండాలి. ఇది మినిమమ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్ అన్నాడు. అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అండి. సో కాంపిటీషన్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ఓన్లీ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకు అంటే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఎసెన్షియల్ అని అడిగాడు. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. అదర్ దాన్ తెలంగాణ ఏ రాష్ట్రం వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు 2 పార్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. టోటల్‌గా 150 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ అనేది ఉంటదనమాట. ఇందులో పార్ట్ 1 చూసుకుంటే మీకు జనరల్ యాప్టిట్యూడ్ 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్. దీంట్లో ఏముంటాయంటే మెంటల్ ఎబిలిటీ అండి. అంటే మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వీటిపైన మీకు 50 క్వెషన్స్ ఉంటాయి. అండ్ అలానే టెక్నికల్ యాప్టిట్యూడ్ అంటే మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన మీకు 100 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మీకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 35% ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సెపరేట్‌గా మీరు క్వాలిఫై అవ్వాలి. 35% అనేది రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అయితే 30% రావాలన్నమాట. అండ్ పే అండ్ అలవెన్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ బేసిక్ పే, సాలరీ అని చెప్పాను కదా! దాంతో పాటు మీకు అదర్ అలవెన్స్‌లు కూడా ఉంటాయండి. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ఫీజ్ రియంబర్స్‌మెంట్, అలానే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ రియంబర్స్‌మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవన్నీ కూడా గ్రాట్యుటీ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే రూ. 250 పే చేయాలండి. విత్ 18% జీఎస్టీ కూడా పే చేయాలి. ఓకేనా? ఎలా పే చేయాలనేది మనం ఆల్రెడీ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా! వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉంది. అక్కడి నుంచి పే చేయొచ్చు అనమాట. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 250 ప్లస్ 18% జీఎస్టీ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా? అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ పేమెంట్ కూడా ఇచ్చాడు. ఈ వెబ్‌సైట్ లింక్ ఇచ్చాడు. దానిలోకెళ్ళి పే చేయాలి. అండ్ పే చేసిన తర్వాత మీరు ప్రింట్‌ఔట్ కాపీ కూడా తీసుకోవాలి. సేవ్ చేసుకొని ప్రింట్‌ఔట్ కాపీ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ ఈ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి అప్లై చేయాలని. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి. డెఫినిట్‌గా సెపరేట్ వీడియో చేసి పెడతాను. అండ్ ఫర్దర్‌గా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే మీకు ఇదిగోండి అడ్మిట్ కార్డ్ అనేది మీకు బై పోస్ట్ ఏమీ రాదండి. బై పోస్ట్ గానీ, ఈమెయిల్‌కి కూడా రాదు. ఓన్లీ మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలి. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మాత్రమే జరుగుతుంది. సో డెఫినిట్‌గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. అండ్ ఇంకోటేంటంటే మీరు రాసిన ఎగ్జామ్ మీద బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. ఇంక ఫర్దర్‌గా ఏ టెస్ట్‌లు ఏమి ఉండవండి. ఓన్లీ సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటది. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, కేటగిరీ సర్టిఫికేటు, అలాగే ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా తీసుకెళ్లాలన్నమాట. దాంతో పాటు మీకు ఇంకోటేంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్స్ ఉంటారో వాళ్ళకి, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట. అండ్ అలానే ఇంకోటేంటంటే మీకు తెలంగాణలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫర్దర్‌గా ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 9th అండి. ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే. అండ్ మీకేమైనా క్వెరీస్ ఉన్నాయనుకోండి ఇక్కడ 2 ఈమెయిల్ ఐడీస్ ఇచ్చాడు. ఈ 2 ఈమెయిల్ ఐడీస్‌కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డెఫినిట్‌గా రెస్పాండ్ అవుతారు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.